మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. పాలకుర్తి ప్రజలందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. పాలకుర్తికి మన ముఖ్యమైన పాలకుర్తి ప్రజలందరికీ నమస్కారం. మీరందరూ కూడా కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంటే ఇక్కడ స్టేజ్ మీద మాట్లాడే మాటలన్నీ మీకు వినపడతాయి. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి ఆగాలి ఆగాలి ఆగాలి. మీరు చెప్తున్నారా? ఇదేనా పద్ధత? మన అధ్యక్షుల వారు మాట్లాడే మాటలు మీరు వినాలంటే మీరందరూ యువకులందరూ కూడా అధ్యక్షుల వారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వినాలంటే మీరందరూ కూడా సైలెంట్ గా ఉండాలి. యశస్విని గారు, ఓకే, మీరందరూ కాసేపు నిశ్శబ్దంగా ఉండండి. నిశ్శబ్దంగా ఉండండి దయచేసి. మీరందరూ కూడా దయచేసి మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. పాలకుర్తి నియోజక కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మా కోడల యశస్విని రెడ్డి నామినేషన్కి కాబట్టి వచ్చిన ముఖ్య అతిథి గారు పిసిసి చీఫ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారికి మరియు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారికి, నా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి మరియు నా కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ అభిమానాలు, స్వాగతం సుస్వాగతం. ఈ భారీ సభకి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో సంబంధం లేకుండానే మేము ఎన్నో రకంగా ఎన్నో విధాలుగా సౌజన్యంగా చేసుకుంటూ ఉన్నాము మీ అందరి మధ్యలో. ఇప్పుడు మీ ముందు మన అభ్యర్థి సోదరిమణి యశస్విని రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. నమస్తే. పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీపీసీసీ చీఫ్ రథసారథి మా టైగర్ రేవంత్ అన్నకు, వేదిక ముందున్న అన్న తమ్ముళ్ళ అక్క చెల్లెళ్ళందరికీ, మరి వేదిక పైన ఉన్న పెద్దలకు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పాలకుర్తి ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇక్కడ ఎటువంటి రాజకీయాల్లో సంబంధం లేనప్పుడే గత 30-40 ఏండ్లుగా కూడా మా అత్త మామలు ఆయన ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అట్లాంటిది ఇంకా రాజకీయాల్లోకి వస్తే ఇంకెంత అభివృద్ధి చేస్తామన్నది ఆలోచించుకోండి అని చెప్తున్నా. చాలా మంది పుకార్లు లేపుతుండ్రు. అమెరికాకి వెళ్ళి
వచ్చిన వాళ్ళు అమెరికా పోతారని చెప్తుండ్రు. నమ్మకండి, మీ మేడికి పోము, ఇక్కడనే ఉంటాం. మీకోసం మీ సమస్యలకై కొట్లాడడానికే ఇక్కడ ఉంటా అని కూడా మీ అందరికీ చెప్తున్నా. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి మా అత్తమ్మ ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నారు. కానీ మా అత్తమ్మ పోటీలో ఉంటే వాళ్ళు ఎక్కడ గెలవరన్న భయంతో కొంతమంది రాజకీయంగా ఎదుర్కోలేక కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ద్వారా తను పోటీలో లేకుండా చేసిండ్రు. కానీ చెప్తున్నా వినండి, అయినా కానీ మా అత్తమ్మ ఆశయ కోసం ఎంత ఇబ్బందులు ఎదురొచ్చినా కానీ అన్ని తట్టుకొని నిలబడి మీకోసం కొట్లాడతా. 1200 మంది బిడ్డల బలిదానంతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఏమైంది? కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది. మరి మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కూడా ధనిక రాష్ట్రంగా ఉండే మరి అట్లాంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేసిండ్రు? అప్పుల కుప్ప చేసి పెట్టిండ్రు కేసీఆర్ కుటుంబం. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావు పేరుకి మంత్రిగానే ఉన్నాడు కానీ మనకి డబల్ బెడ్రూమ్లు కానీ మహిళా సాధికారతకు ఎటువంటి కార్యక్రమాలు కానీ మన యువతకి ఉద్యోగాలు కానీ చదువుకునే విద్యార్థులకు కానీ మన రైతన్నలకు ఆడబిడ్డలకు ఎవరికి ఏం చేయలే. మళ్ళా అట్లాంటిది ఇప్పుడు వస్తాడు, మళ్ళా వచ్చి దళిత బంధు అంటాడు, గృహలక్ష్మి అంటాడు, ఇంకా బీసీ బంధు అంటాడు, ఇంకేందా అంటాడు. అన్ని మోసపూరితమైన హామీలు ఇస్తాడు. నమ్ముతారా? నమ్మకండి. ముందున్న వాటికే దిక్కు లేదు. ఇంకా ఇప్పుడేం చేస్తాడు అన్నది ఒకసారి ఆలోచించుకోండి ప్రజలారా. ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు, ఇచ్చిండా? మన బిడ్డలేమో ఉద్యోగాలు లేకుండా ఉండాలంట, ఆయన ఇంటికేమో మినిస్టర్ల పదవులు అన్ని దండిగా రావాలంట. ఇదెక్కడ న్యాయం? ఇదేమైనా దొరల పాలన, రాజుల పాలన, బానిసత్వమా? ఎంతో మందిని ఊర్లకు పోతుంటే అన్న చెల్లెలు, అక్కలు, పెద్దమ్మలు, పెద్దనాన్నలు, అవ్వలు, తాతలు బాధతోటి చెప్తుండ్రు, దొంగ కేసులు పెడుతుండ్రు బిడ్డ నా మీద అని. అట్లాంటిది మనకు అవసరమా? మరి 9 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం, 15 సంవత్సరాలు మన పాలకుర్తి నియోజకవర్గాన్ని దయాకర్ రావు దోచుకుండ్రా లేదా? మరి అవకాశం ఇస్తారా ఇంకొకసారి? ఇయ్యకండి. వస్తే ఎక్కడి దాకా ధర్మి కొడతారు? పర్వతగిరి దాకా ధర్మి కొట్టండి. నన్ను నాన్ లోకల్ అంటుండు. నేను చెప్తున్నా, నేను పాలకుర్తి నియోజకవర్గం చెర్లపాలెం కోడలు అని చెప్తున్నా. మళ్ళీ ఈ 9 సంవత్సరాలు కూడా ఎటువంటి అభివృద్ధి చేయాలి ఆయన? చేసిండా? చేయలే కదా. మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే పార్టీ ఏం పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అన్న మాట నిలబెట్టుకొని ఇచ్చిన ఘనత మన కాంగ్రెస్ పార్టీదని కూడా గుర్తుపెట్టుకోండి. అట్లనే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడితే ఆల్రెడీ మన కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను ప్రకటించింది. మన ప్రభుత్వం ఏర్పడిన ఎంబటే కూడా 6 గ్యారెంటీలను అమలు పరిచి మాట నిలబెట్టుకుంటుందని మీకు చెప్తున్నా. గతంలో కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు
విద్యుత్ మీద సంతకం పెట్టిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీది. మరి ఎక్కువ సమయం లేదు, ఎన్నో రోజులు లేదు, మనం అందరం కలిసి కట్టుగా పనిచేస్తేనే మన పార్టీ గెలుస్తుంది. ఆల్రెడీ గెలుపు ఖాయమైంది ఇక్కడ. ఈరోజు రాత్రి దయాకర్ రావుకు నిద్ర పట్టదు, ఆయన నిద్ర ఓడి రోజు. మరి ఈ 30వ తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును హస్తం గుర్తుకే వేసి నన్ను గెలిపియగలరని కోరుకుంటున్నా. ఎవ్వరు భయపడకండి, మీకోసం నేను నిల్చుంటా, ఇక్కడనే ఉంటా. జై కాంగ్రెస్. నేను ఎమ్మెల్యేగా గెలిస్తే నాకు వచ్చే శాలరీని కూడా మీ అభివృద్ధి కోసమే ఉపయోగిస్తా అని చెప్తున్నా. మరి సెలవు తీసుకుంటున్నా. ఇంకా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ దయాకర్ రావు.